జ్యుడిషియల్ ఆస్పిరెంట్స్ అండ్ లీగల్ నాలెడ్జ్ ఈ రెండు వాట్సాప్ గ్రూపులు సంయుక్తంగా అందిస్తున్నటువంటి ఈ ఫ్రీ ఆన్లైన్ లా క్లాసెస్ కి వెల్కమ్ అందరికి. ఇందులో భాగంగా సిఆర్పిసి చెప్పుకుంటున్నాం. సిఆర్పిసిలో ఈ రోజు సెక్షన్ 446 నుంచి అయితే చదువుకుందాం. 446 ప్రొసీజర్ వెన్ బాండ్ హ్యాస్ బిన్ ఫోర్ఫిటెడ్. ఈ బాండ్ అనేది ఏదైతే రాసిస్తారో రిలీజ్ అయ్యేటప్పుడు బెయిల్ ఇచ్చినప్పుడు ఆ బాండ్ ఫోర్ఫీట్ అయినప్పుడు ఏ పద్ధతి పాటించాలి, ఏ ప్రొసీజర్ ఫాలో కావాలి అన్నది. నెంబర్ 1 446 లో where a bond under this code is for appearance or for production of property before a court and it is proved to satisfaction of that court or of any court to which the case has subsequently been transferred that the bond has been forfeited. ఈ కోడ్ కింద అంటే ఈ సిఆర్పిసి కింద హాజరు కావడానికి కానీ, ఒక మనిషిగా ఒక పర్సన్ కోర్టు ముందర హాజరయ్యేదానికి కానీ, లేదా ఫర్ ప్రొడక్షన్ ఆఫ్ ప్రాపర్టీ, మనం రిటర్న్ ఆఫ్ ప్రాపర్టీ పెడుతుంటాం కదా, మళ్ళీ కోర్టు ఎప్పుడు తీసుకొచ్చి పెట్టమని అడిగితే అప్పుడు తీసుకొచ్చి పెట్టాలి అని చెప్తుంటారు. జామీన్ ఇచ్చేటప్పుడు కోర్టు వాళ్ళు ఎప్పుడు చెప్తే మళ్ళీ అప్పుడు తీసుకురావాలని చెప్తే మీరు ఓకే అంటుంటారు. అలాంటిది కానీ ఇచ్చినప్పుడు ఆ కోర్టు కానీ లేదా ఈ కేసు వేరే ఏ కోర్టుకైనా సరే ట్రాన్స్ఫర్ అయితే ఆ కోర్టు కానీ తెలియవస్తే ఏమని, ఈ బాండ్ అన్నది ఫోర్ఫీట్ చేయబడింది అని తెలియవస్తే, జప్తు చేయబడింది అంటే ఆ బాండ్ లో ఇచ్చినటువంటి కండిషన్ ఫుల్ఫిల్ చేయకుండా వాళ్ళు ఇలా చేశారు, బాండ్ లో ఉన్న వాటికి విరుద్ధంగా ఉల్లంఘించారు అని అనిపించినప్పుడు, లేదా ఆర్ వేర్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ అదర్ బాండ్ అండర్ దిస్ కోడ్, ఇవి రెండు కాకుండా అంటే ప్రొడక్షన్ ఆఫ్ ప్రాపర్టీకి లేదా అపియరెన్స్ ఆఫ్ పర్సన్ కి ఈ రెండు కాకుండా వేరే దానికోసం ఏదైనా బాండ్ రాసి ఇచ్చినప్పుడు ఇట్ ఈస్ ప్రూవ్ టు సాటిస్ఫాక్షన్ ది కోర్ట్ బై విచ్ ది బాండ్ వాస్ టేకన్. ఏదైతే బాండ్ తీసుకున్నటువంటి కోర్టుకి లేదా ఆర్ ఆఫ్ ఎనీ కోర్ట్ టు విచ్ ది కేస్ సబ్సిక్వెంట్లీ బీన్ ట్రాన్స్ఫర్డ్, తర్వాత దశలో ఇంకో కోర్టుకి ఆ కేసు ట్రాన్స్ఫర్ అయింది అనుకోండి, ఆ కోర్టుకైనా సరే అది తృప్తి చెందేటట్లు ప్రూవ్ చేయబడితే ఆర్ ఆఫ్ ది కోర్ట్ ఆఫ్ ఎనీ మేజర్ ఆఫ్ ది ఫస్ట్ క్లాస్ కానీ దట్ ది బాండ్ హ్యాస్ బిన్ ఫోర్ఫిటెడ్, ఇది జప్తు చేయబడింది ఈ బాండ్ అని వాళ్ళకు తెలియవస్తే, వాళ్ళు తృప్తి పడేటట్లు మనం నిరూపించగలిగితే ది కోర్ట్ షాల్ రికార్డ్ ది గ్రౌండ్స్ ఆఫ్ సచ్ ప్రూఫ్. ఎలా నమ్మారు ఆ ప్రూఫ్ కు, ఏదైతే మీరు ప్రూఫ్ అని అంటున్నారు కదా, ఆ ప్రూఫ్ కు సంబంధించి కారణాలు ఏమున్నాయి అవి రికార్డ్ చేసి అండ్ మే కాల్ అపాన్ ఎనీ పర్సన్ బౌండ్ బై సచ్ బాండ్ టు పే ది పెనాల్టీ దేర్ ఆఫ్ ఆర్ టు షో కాజ్ వై ఈ షుడ్ నాట్ బి పేడ్. మరి ఈ బాండ్ షరతులు ఉల్లంఘించారు అని చెప్పేసి అది ఫోర్ఫిట్ చేయబడింది అని అనిపించినప్పుడు కోర్టు రీజన్స్ రాసేసి ఎవరైతే ఏ పర్సన్ అయితే బౌండ్ బై సచ్ బాండ్, ఆ బాండ్ లో ఉన్నటువంటి విషయాల కింద బౌండ్ అయి ఉంటాడు అంటే ఐ బైండ్ మై సెల్ఫ్ అని రాసుంటారు. అలా వాళ్ళు రాసిన వాళ్ళు ఆ పెనాల్టీ పే చేయమని చెప్పేసి, లేదు ఆ పెనాల్టీ ఎందుకు పే చేయరు కారణం చెప్పండి అని అయినా సరే ఆ రెండు విషయాల్లో ఏదో ఒకటి కోర్టు వాళ్ళకి అడగచ్చు పిలిచి. Explanation. A condition in a bond for appearance or for production of property before a court shall be construed as including a condition for appearance or as the case may be for production of property before any court to which the case may subsequently be transferred. Bond లో మొదట ఏం రాసింటారు, ఐ బైండ్ మై సెల్ఫ్ టు అపియర్ బిఫోర్ జేఎఫ్సిఎం తాడిపత్రి అని రాస్తారు అనుకోండి. తర్వాత ఈ కోర్టు గుత్తికి ట్రాన్స్ఫర్ అయిపోయింది అనుకోండి, అప్పుడు అతను లాయర్ తెలివితేటలు ఉపయోగించి ఈ బాండ్లో గుత్తిలో హాజరవుతాను ఎక్కడ రాశారు చూపించు అని మనం అడిగితే కోర్టు ఒప్పుకోదు. అదనమాట, అంతే కదా. హలో, ఇది ఈ కోర్టు వచ్చేసి ఈ కోర్టులో అపిరెన్స్ కానీ ప్రాపర్టీ ప్రొడ్యూస్ చేస్తామని కానీ బాండ్ అయితే రాయించుంటారు. ఏమని రాయించుంటారు, ఐ విల్ అపియర్ బిఫోర్ జేఎఫ్సిఎం తాడిపత్రి అని రాయించుంటారు, లేదు ఐ విల్ ప్రొడ్యూస్ దిస్ ప్రాపర్టీ బిఫోర్ జేఎఫ్సిఎం తాడిపత్రి అని బాండ్లో రాసింటారు. సబ్సిక్వెంట్ గా ఈ కేసు గుత్తి కోర్టుకు అనంతపూర్ కోర్టు ట్రాన్స్ఫర్ అయింది అనుకోండి, అవుతుందా, అయింది, వాళ్ళు అక్కడ హాజరు కాలేదు కాబట్టి ఫోర్ఫిట్ చేస్తామని అన్నప్పుడు వాళ్ళు ఆ పర్సన్ కానీ వాళ్ళ అడ్వకేట్ కానీ
ఈ బాండ్‌లో ఎక్కడే గాని మేము గుత్తిలో హాజరవుతాము, అనంతపూర్‌లో హాజరవుతామని ఎక్కడుంది చూయించండి అని అడగడానికి ఉండదు. అది ట్రాన్స్‌ఫర్ చేసిన కోర్ట్‌లో కూడా మీరు ఖచ్చితంగా అప్పీల్ కావాల్సిందే. ఆ రకంగానే మీరు భావించుకోవాల్సిందే అని అంటున్నారు. ఊరికేనా మీరు చెప్తే నవ్వులాట అవుతుంది. ఇది అర్థమైందా లేదా చెప్పండి? ఓకే సార్, అర్థమైంది. ఇఫ్ సఫిషియెంట్ కాజ్ ఇస్ నాట్ షోన్ అండ్ ది పెనాల్టీ ఇస్ నాట్ పేడ్, దానికి సరైన కారణం చూపకపోయినా సరే లేదా పెనాల్టీ కూడా కట్టకపోయినా సరే, ది కోర్ట్ మే ప్రొసీడ్ టు రికవర్ దిస్ యాజ్ ఇఫ్ సచ్ పెనాల్టీ వర్ ఎ ఫైన్ ఇంపోజ్డ్ బై ఇట్ అండర్ దిస్ కోడ్. ఈ పెనాల్టీ ఏదైతే విధిస్తుందో ఆ పెనాల్టీ కట్టకపోయినా లేదా సరైన కారణం చూపకపోయినా సరే ఆ కోర్ట్ ఏం చేస్తుంది, ఆ యొక్క పెనాల్టీ అమౌంట్ని ఫైన్ ఇంపోజ్ చేస్తే, ఫైన్ కట్టకపోతే ఏ విధంగా అయితే వసూలు చేస్తారో, రికవరీ చేస్తారో ఆ రకంగానే రికవరీ చేస్తుందన్నమాట. ప్రొవైడ్ దట్ వేర్ సచ్ పెనాల్టీ ఇస్ నాట్ పెయిడ్ అండ్ కెనాట్ బి రికవర్డ్ ఇన్ ది మ్యానర్ ఆఫ్ పర్సన్. పైన చెప్పిన విధంగా అంటే ఫైన్గా భావించి కూడా వసూలు చేసుకోలేకపోయినప్పుడు ది పర్సన్ సో బౌండ్ యాజ్ షూరిటీ షల్ బి లయబుల్ బై ఆర్డర్ ఆఫ్ ది కోర్ట్ ఆర్డరింగ్ ది రికవరీ ఆఫ్ ది పెనాల్టీ టు ఇంప్రిజన్మెంట్ ఇన్ సివిల్ జైల్ ఫర్ ఎ టర్మ్ విచ్ మే ఎక్స్టెండ్ టు 6 months. మళ్ళీ వాడు కట్టలేదు, అట్లా చెప్పినా సరే కట్టలేదు అనుకోండి, అప్పుడు వాడిని ఆ పెనాల్టీ కోసం, పెనాల్టీ కట్టమని ఎవరికైతే ఆర్డర్ వేసామో ఆ పర్సన్ తీసుకుని వచ్చి ఇంప్రిజన్మెంట్ సివిల్ జైల్ ఫర్ ఎ టర్మ్ విచ్ మే ఎక్స్టెండ్ టు 6 months. సివిల్ జైల్, నాట్ ఇది ప్రిజన్ కాదు, సివిల్ జైల్ అక్కడ పెట్టచ్చు ఉంటారు. ఇప్పుడు మనకి ఏమర్థమవుతుంది, షూరిటీ ఉన్నవాడు ఏదైతే ఒప్పుకున్నాడో, అతను కోర్టుకు రాకపోతే నేను 10,000 కడతాను, 20,000 కడతాను ఒప్పుకున్నాడు, అది కట్టలేకపోయాడు, సరే కట్టలేదు, అసలు కోర్టు చెప్పినప్పుడు కట్టలేదు, అతను కట్టకపోతే మరి ఈ ఫైన్ ఎలా వసూలు చేస్తారో అలా వసూలు చేద్దామని చెప్పేసి ఆ ప్రొసీడింగ్ తీసుకున్నారు. అయినా సరే వాడికి కట్టలేదు, అప్పుడు కోర్టుకు ఉన్నటువంటి ఇది ఏముందంటే సివిల్ జైలుకి 6 months వరకు ఎక్స్టెండ్ చేసే విధంగా 6 months వరకు అతను సివిల్ జైలుకి పంపించవచ్చు అన్నమాట. ది కోర్ట్ మే ఆఫ్టర్ రికార్డింగ్ ఇట్స్ రీజన్స్ ఫర్ డూయింగ్ సో రెమిట్ ఎనీ పోర్షన్ ఆఫ్ ది పెనాల్టీ మెన్షన్డ్ అండ్ ఎన్ఫోర్స్ పేమెంట్ ఇన్ పార్ట్ 1. సరే, కోర్టుకు ఒకవేళ కొన్ని ఏమంటారు కారణాలు రాసేసి రెమిట్ ఎనీ పోర్షన్ ఆఫ్ ది పెనాల్టీ, ఆ విధించినట్టు పెనాల్టీలో కొంచెం భాగాన్ని రెమిట్ చేయొచ్చు, తగ్గించవచ్చు అండ్ ఎన్ఫోర్స్ పేమెంట్ ఇన్ పార్ట్ 1, కొంచెం భాగం మాత్రమే కట్టు అని కూడా చెప్పొచ్చు అనమాట. వేర్ a surety to a bond dies before the bond is forfeited, his estate shall be discharged from all liability in respect of the bond. ఒకడు షూరిటీ పడ్డాడు, బాండ్ రాయిచ్చాడు, ఆ బాండ్ ఫోర్ఫిట్ కాకముందే, అంటే మామూలుగా రెగ్యులర్గా ఉన్నప్పుడు అతను చనిపోయాడు అనుకోండి, అప్పుడు అతని ఎస్టేట్ ఏదైతే ఉందో, అంటే అతను ఎస్టేట్ అని ఎప్పుడు అంటారు అన్నది మేడం చెప్తారు మీకు. చనిపోయిన వ్యక్తి యొక్క ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో అవి ఎస్టేట్ అని అనబడతాయి అన్నమాట. హిస్ ఎస్టేట్ షెల్ బి డిశ్చార్జ్ ఫ్రమ్ ఆల్ లైబిలిటీ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ది బాండ్. సరే, ఇప్పుడు అతను బాండ్ రాయిచ్చాడు, చనిపోయాడు, షూరిటీ చనిపోయాడు, ముద్దాయేమో వాయిదాలకు సక్రమంగానే వస్తున్నాడు, పర్లేదు, అతను చనిపోయినప్పటికీ ఇతను బాగానే వస్తున్నాడు వాయిదాలకి. ఇతను చనిపోయిన తర్వాత అతను వాయిదాలకు సక్రమంగా రాలేదనుకోండి, అప్పుడు ఏమవుతుంది, బాండ్, అతను రాయించిన బాండ్ ఫోర్ఫిట్ చేస్తారు. ఫోర్ఫిట్ చేశారంటే అర్థం ఏమి, ఆ 10,000 లేదా 20,000 దాంట్లో ఎంత రాసి ఉంటారో పే చేయమని రాస్తారు. అతను చనిపోయాడు కాబట్టి అతను ప్రాపర్టీలోంచి తీసి కట్టండి అనడానికైతే లేదు. హిస్ ఎస్టేట్ షల్ బి డిశ్చార్జ్ ఫ్రమ్ ఆల్ లైబిలిటీ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ది బాండ్ అని మనకు సబ్సెక్షన్ 4 చెప్తా ఉంది. నెక్స్ట్ 5, వేర్ ఎనీ పర్సన్ హూ హ్యాస్ ఫర్నిష్డ్ సెక్యూరిటీ అండర్ సెక్షన్ 106 or section 117 or section 360 is convicted of an offense, the commission which constitutes a breach of the conditions of his bond or of a bond executed in lieu of his bond under section 448, a certified copy of the judgment of the court by which he was convicted of such offense may be used as evidence in proceedings under this section against a surety or sureties, and if such certified copy is so used, the court shall presume that such offense was committed by him unless the contrary is proved. సరే, 106, 117 అనేది బాండ్ ఫర్ కీపింగ్ పీస్, గుడ్ బిహేవియర్ అన్నదానికి. తర్వాత 360 మనకు బాండ్ దేనికి అడుగుతారు, 360లో ఏమడిగారు చూడండి ఒకసారి.
అందుకు గురించి రాయించిన బాండ్ కానీ తర్వాత వాళ్ళు ఒక అఫెన్స్ కమిట్ చేశారనుకోండి, ఆ అఫెన్స్ కమిట్ చేయడమే ఆ బాండ్ నియమాలను ఉల్లంఘించినారు అని అనిపించే పరిస్థితి ఉన్నప్పుడు, అంటే ఏమన్నారు 106, 117 కింద గుడ్ బిహేవియర్ పీస్ కీపింగ్ అన్నారు కదా, వాళ్ళు వేరే కేసులో మళ్ళీ ముద్దాయిలుగా ఉన్నారనుకోండి, అంటే వాళ్ళ పైన ఇంకో కేసు పెట్టారనుకోండి, అయిందా, ఇంకో కేసు పెట్టారు, తర్వాత వచ్చేసి ఈ ఒక నేరం చేశారు, దాంట్లో శిక్ష పడింది అనమాట. ఈ కన్విక్టెడ్ ఆఫెన్స్ కమిషన్ ఆఫ్ విచ్ కాన్స్టిట్యూట్ బ్రీచ్ ఆఫ్ ది కండిషన్స్ ఆఫ్ విచ్ బాండ్. ఇలా నేరం చేయకూడదు అని చెప్పేసి కండిషన్ రాసుకుంటారు, ఇంకో కేసులో మళ్ళీ ఎప్పుడు నేరం చేయదని. కానీ ఇక్కడ శిక్ష పడింది. అలాంటప్పుడు సర్టిఫైడ్ కాపీ తీసుకున్నారు, జడ్జిమెంట్ యొక్క సర్టిఫైడ్ కాపీ తీసుకొని వచ్చి ఇక్కడ ఫైల్ చేసి, ఇది సర్టిఫైడ్ కాపీ, వీడికి శిక్ష పడింది కాబట్టి వీడు బాండ్ రాయించిన నియమాలు ఉల్లంఘించాడు, బ్రీచ్ చేశాడు అని చెప్పేసి చెప్పొచ్చు. మనకు ఆ సర్టిఫైడ్ కాపీనే కోర్టు వచ్చేసి చూసి ఎస్ వీడు ఆ అఫెన్స్ చేశాడు అని చెప్పేసి ప్రెజ్యూమ్ చేసుకోవచ్చు అనమాట. దీనికి వ్యతిరేకంగా ఏదైనా ప్రూఫ్ ఉంటే తప్ప మామూలుగా కోర్టు ఏమనుకుంటుంది, సర్టిఫైడ్ కాపీ చూసి ఓహో మీకు కన్విక్షన్ పడింది, నేరం అయితే చేశాడు అని అనుకుంటుంది. 446A క్యాన్సిలేషన్ ఆఫ్ బాండ్ అండ్ బెయిల్ బాండ్. బాండ్ అంటే ఏంటి, బెయిల్ బాండ్ అంటే ఏంటి? బాండ్ ఎవరు రాయిస్తారు? బాండ్ షూరిటీ ఇచ్చిన వాళ్ళు రాయిస్తారు సార్. బెయిల్ బాండ్ అంటే కోర్టు వాళ్ళు రాసి. బాండ్ అంటే ఏంటి, బెయిల్ బాండ్ అంటే ఏంటి? బాండ్ అంటే సొంతంగా రాస్తారు, బెయిల్ బాండ్ అంటే షూరిటీస్ ఇస్తారు. ఇవరా? అవును సార్. హలో, బాండ్ అంటే ఓన్ బాండ్, బెయిల్ బాండ్ అంటే షూరిటీస్ ఇచ్చేది. మీరు అరే ఎలా చెప్పగలుగుతారు సార్, మీరు ఇలా అన్నారనుకోండి, నేను చూపిస్తాను మీకు. బాండ్కి దానికి తేడా తెలుసుకోవాలి. అవుతుందని చెప్పిందా? సరే, ఇక్కడ చూసారా, స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా, ఏమున్నాయి ఇక్కడ? బాండ్ అండ్ బెయిల్ బాండ్ ఆఫ్టర్ అరెస్ట్. బాండ్ అండ్ బెయిల్ బాండ్ అని రెండు ఉన్నాయా? ఉన్నాయి సార్. ఉన్నాయి కదా. ఈ బాండ్ ఎవరు రాయిస్తారు? సో అని చెప్పేసి అక్యూజ్డ్ రాయిస్తారు. ఇక్కడ ముద్దాయి రాయిస్తారు, ఇది షూరిటీస్ రాయిస్తారు. కిందిది బెయిల్ బాండ్, పైది బాండ్.
అన్నమాట. అది అందుకే ఇక్కడ బాండ్ అండ్ బెయిల్ బాండ్ అని రాశారు. దాన్ని బట్టి మీకు బాండ్ అంటే ఏంటి, బెయిల్ బాండ్ అంటే ఏంటి, ఈ చిన్న చిన్న క్వశ్చన్లు ఇంటర్వ్యూలో అడిగారు అనుకోండి అంతే. అదే ఇక్కడ రాశారు, బాండ్ అండ్ బెయిల్ బాండ్ క్యాన్సిలేషన్ గురించి రాశారు. వితౌట్ ప్రెజుడియూస్ టు ది ప్రొవిజన్స్ ఆఫ్ 446 లో ఉన్నటువంటి ప్రొవిజన్స్ కి ఎటువంటి భంగము కలగకుండా, where a bond under this code is for appearance of a person in a case and it is forfeited for breach of condition. మరియు ఒక వ్యక్తి హాజరవుతాడు కోర్టు ముందర అని చెప్పేసి ఆ బాండ్ ఇవ్వబడింది, పర్సనల్ బాండ్, అండ్ ఇట్ ఈస్ ఫోర్ఫిటెడ్ ఫర్ బ్రీచ్ ఆఫ్ ఎ కండిషన్ ఉల్లంఘించినందువల్ల అది ఫోర్ఫిట్ చేయబడింది, ఆ బాండ్ జప్తు చేయబడ్డది. అలాంటప్పుడు the bond executed by such person as well as the bond, if any, executed by one or more of his sureties in that case shall stand cancelled. మరి ఆ బాండ్, ఈ పర్సన్ ఎగ్జిక్యూట్ చేసినట్టు బాండ్ అదిను, తర్వాత యాజ్ వెల్ as ది బాండ్ ఇఫ్ ఎనీ ఎగ్జిక్యూటెడ్ బై వన్ ఆర్ మోర్ ఆఫ్ షూరిటీస్, అతని యొక్క షూరిటీస్ ఎగ్జిక్యూట్ చేసిన బాండ్ కూడా షల్ స్టాండ్ క్యాన్సల్, అవి క్యాన్సిల్ అయిపోతాయి రాకపోతే, కండిషన్ బ్రీచ్ చేస్తే. Thereafter, no such person shall be released only on his own bond in that case. అలాంటప్పుడు ఒకసారి ఇదైంది అనుకోండి, బ్రీచ్ చేశాడు అనుకోండి కండిషన్, తర్వాత ఆ బాండ్ క్యాన్సిల్ అయ్యాను అనుకోండి, తర్వాత దేర్ ఆఫ్టర్ నో సచ్ పర్సన్ షల్ బి రిలీజ్ ఓన్లీ ఆన్ హిస్ ఓన్ బాండ్ ఇన్ దట్ కేస్. ఆ కేసులో మళ్ళీ అతన్ని సొంత పూచీకత్తుగా అది సొంత పూచీకత్తు మీద అయితే వదిలేసే ప్రసక్తి లేదు. If the police officer or the court, as the case may be, for appearance before whom the bond was executed, is satisfied that there was no sufficient cause for the failure of the person bound by the bond to comply with its condition. మరి అలాంటప్పుడు అంటే పోలీస్ ఆఫీసర్ కానీ కోర్టు కానీ మా ముందర హాజరవుతాము అని చెప్పేసి బాండ్ రాయించుంటారు కదా ఆ వ్యక్తి, అవి సాటిస్ఫై కావాలా, పోలీస్ ఆఫీసర్ కానీ కోర్టు కానీ ఏమని సాటిస్ఫై కావాలా, దట్ దేర్ వాస్ నో సఫిషియెంట్ కాజ్ ఫర్ ది ఫెయిల్యూర్ ఆఫ్ ది పర్సన్ బౌండ్ బై ది బాండ్ టు కంప్లై విత్ ఇట్స్ కండిషన్. తాను పెట్టిన కండిషన్ బైండ్ కావడానికంటే దానికి బద్ధుడై ఉండకుండా బ్రీచ్ చేసేదానికి అతనికి ఎటువంటి సఫిషియెంట్ కాజు లేదు అని ఆ కోర్టు కానీ పోలీస్ ఆఫీసర్ కానీ అనుకుంటే, ఆ కేసులో ఇంకొకసారి వాడిని ఓన్ బాండ్ పైన వదిలిపెట్టకూడదు చెప్పేసి చెప్తున్నాను. దయచేసి మ్యూట్ చేసుకోండి ప్లీజ్, మ్యూట్ చేసుకోండి. ఎన్నిసార్లు నేను సార్కి మ్యూట్ చేస్తూ ఉండాలి మిమ్మల్ని ప్లీజ్. Provided that subject to any other provisions of this code, he may be released in that case upon the execution of a fresh personal bond for such sum of money and bond by one or more of such sureties as the police officer or the court, as the case may be, thinks sufficient. మళ్ళీ కొత్తగా ఇంకొక బాండ్ రాయించుకొని ఇచ్చేటువంటి ఇది కూడా ఇచ్చారు ప్రొవిజన్ మనకు. ప్రొవైడెడ్ దట్ సబ్జెక్ట్ టు ఎనీ అదర్ ప్రొవిజన్స్ ఆఫ్ దిస్ కోడ్, ఈ కోడ్లో ఉన్నటువంటి వేరే ప్రొవిజన్స్ కి లోబడి he may be released in that case, ఆ కేసులో మళ్ళీ రిలీజ్ చేయొచ్చు అపాన్ ది ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఫ్రెష్ పర్సనల్ బాండ్ ఫర్ సచ్ సమ్ ఆఫ్ మనీ, ఇంకో చెప్పిన మొత్తానికి, అండ్ బాండ్ బై వన్ ఆర్ మోర్ ఆఫ్ సచ్ షూరిటీస్ యాజ్ ది పోలీస్ ఆఫీసర్ ఆర్ ది కోర్ట్ యాజ్ ది కేస్ మే బి థింగ్స్ సఫిషియెంట్. మళ్ళీ కొత్తవి జామీందారులు తీసుకోవచ్చు, తీసుకుని అన్ని వదలాలన్నమాట. నెక్స్ట్ షూరిటీ పడిన తర్వాత ఏమైంది, ప్రొసీజర్ ఇన్ కేస్ ఆఫ్ ఇన్సాల్వెన్సీ ఆఫ్ డెత్ ఆఫ్ షూరిటీ ఆర్ వెన్ ఏ బాండ్ ఈస్ ఫోర్ఫీటెడ్, వెన్ ఎనీ షూరిటీ టు ఏ బాండ్ అండర్ దిస్ కోడ్ బికమ్స్ ఇన్సాల్వెంట్ ఆర్ డైస్, మరి అతను ఐపీ పెట్టాడు లేదు మళ్ళీ చనిపోయాడు, ఆర్ వెన్ ఎనీ బాండ్ ఈస్ ఫోర్ఫీటెడ్ అండర్ ద ప్రొవిజన్స్ ఆఫ్ 446, మళ్ళీ ఆ బాండ్ అయితే జప్తు చేయబడింది. అలాంటి సందర్భంలో ది కోర్ట్ బై హూస్ ఆర్డర్ సచ్ బాండ్ వాస్ టేకన్, ఏ కోర్ట్ అయితే ఈ బాండ్ తీసుకోమని ఆర్డర్ ఇచ్చిందో or a magistrate of the first class may order the person from whom such security was demanded to furnish fresh securities in accordance with the directions of the original order. అప్పుడు ఏదైతే కోర్టు చెప్పిందో ఆ బాండ్ ఇచ్చామని అది, లేదా మేజిస్ట్రేట్ ఆఫ్ ది ఫస్ట్ క్లాస్ కానీ ఆ పర్సన్కి ఆర్డర్ ఇచ్చామని నువ్వు ఫ్రెష్ సెక్యూరిటీస్ ఫర్నిష్ చెయ్యి. ఇంతకుముందు ఒరిజినల్ ఆర్డర్స్లో ఎలా చెప్పారో
అలాగే మళ్ళీ ఫ్రెష్ షూరిటీస్ ఫర్నిష్ చేయమని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఆర్డర్ వేయచ్చు. అండ్ ఇఫ్ సచ్ సెక్యూరిటీ ఈస్ నాట్ ఫర్నిష్డ్, మరి ఆ సెక్యూరిటీ ఫర్నిష్ చేయలేదనుకోండి, సచ్ కోర్ట్ ఆర్ మేజిస్ట్రేట్ మే ప్రొసీడ్ యాజ్ ఇఫ్ దేర్ హ్యాడ్ బీన్ ఏ డిఫాల్ట్ ఇన్ కంప్లైంట్ విత్ సచ్ ఒరిజినల్ ఆర్డర్. ఆ ఒరిజినల్ ఆర్డర్ కంప్లై చేయడంలో ఇతను విఫలమయ్యాడు కాబట్టి ఇతని పైన ఏ చర్య తీసుకోవచ్చునో ఆ చర్య తీసుకునే విధంగా కోర్టు కానీ మేజిస్ట్రేట్ కానీ ప్రొసీడ్ కావచ్చు అనమాట. ఎవరు షూరిటీస్ ఐపీ పెట్టినా చనిపోయినా సరే, లేదు ఆ బాండ్ ఫోర్ఫిట్ చేయబడినా సరే, ఆ వ్యక్తి ఎవరి కోసం అయితే జామీన్ ఇచ్చి ఉన్నారో ఆ వ్యక్తిని పిలిచి నువ్వు ఫ్రెష్ సెక్యూరిటీ కట్టు అని చెప్పేసి చేయొచ్చు అనమాట. 448 bond required from minor when the person required by any court or officer to execute a bond is a minor. ఎవరైతే బాండ్ అడుగుతున్నారో ఎవరి దగ్గర నుంచి అయితే బాండ్ రాసిమని అడుగుతున్నారో వాళ్ళు మైనర్. సచ్ కోర్ట్ ఆర్ ఆఫీసర్ మే యాక్సెప్ట్ ఇన్ లిeu thereof a bond executed by a surety or surety sworn. వాడు మైనర్ అనుకోండి, అలాంటప్పుడు ఆ కోర్టు వచ్చేసి కోర్ట్ ఆర్ ఆఫీసర్ అంటే ఇంకా పోలీస్ ఆఫీసర్ కావచ్చు, ఇంకో ఎవరో ఆఫీసర్ కావచ్చు, మే యాక్సెప్ట్, అతను యాక్సెప్ట్ చేయొచ్చు, చేయకపోవచ్చు. మళ్ళీ ఇన్ లిeu thereof అంటే ఆ బాండ్కి బదులుగా, అంటే ఆ పర్సనల్ బాండ్ బదులుగా ఏ బాండ్ ఎగ్జిక్యూటెడ్ బై ఏ షూరిటీ ఆర్ షూరిటీస్ ఓన్లీ, షూరిటీస్ మాత్రమే ఎగ్జిక్యూట్ చేస్తే చాలు అని చెప్పేసి అలాంటి బాండ్ అయితే తీసుకోవచ్చు. 449 appeals from orders under section 446. All orders passed under section 446 shall be appealable in the case of an order made by a magistrate to the session judge, in the case of an order made by a court of session to the court to which an appeal lies from an order made by such court. మరి 446 కింద ఏం చేశారని ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూస్తాం మనం. 446 బాండ్ జప్తు చేయడం ఎలా అన్నది. ఈ గ్రౌండ్స్ అయితే ఉన్నాయి కదా, వాళ్ళు రాకపోతే కోర్టు సరిగా రాకపోతే దాన్ని జప్తు చేస్తారనమాట. అలా చేసిన పక్షంలో, అలా కోర్టు ఆర్డర్ వేసినప్పుడు అప్పీల్కి ఎక్కడికి వెళ్ళాలి అంటే దాని మీద కూడా అప్పీల్కి వెళ్ళొచ్చు అని చెప్పేసి మనకు సెక్షన్ 449 చెప్తా ఉంది. అంటే అలాంటి ఆర్డర్ మేజిస్ట్రేట్ గారు ఇచ్చారనుకోండి, అప్పుడు సెషన్ జడ్జికి అప్పీల్ చేసుకోవాలి. ఒకవేళ ఈ కోర్ట్ ఆఫ్ సెషన్ అలాంటి ఆర్డర్ ఇచ్చింది అనుకోండి, హైకోర్టు అని అలా ఏమన్నారు, టు ది కోర్టు టు విచ్ అన్ అపీల్ లైస్ ఫ్రమ్ అన్ ఆర్డర్ మేడ్ బై సచ్ కోర్టు. ఈ కోర్ట్ ఆఫ్ సెషన్ ఒక ఆర్డర్ ఇస్తే దానిపైన అప్పీల్కి ఏ కోర్టుకు వెళ్ళగలిగే అవకాశం ఉంటుందో ఆ కోర్టుకు అప్పీల్ చేసుకోవచ్చు అనమాట. 450 power to direct levy of amount due on certain recognizances. The High Court or Court of Session may direct any measure to levy the amount due on a bond for appearance or attendance at such a High Court or Court of Session. హైకోర్టు ముందర హాజరవుతామని ఏదైనా బాండ్ రాసినాం అనుకోండి, ఆ డబ్బులు వాళ్ళు రాకపోతే ఎవరైతే రాయించారో వాళ్ళ నుంచి వాళ్ళ మీద ఆ డబ్బులు కట్టేదానికి విధించమని, లెవీ చేయమని, అమౌంట్ డ్యూ ఉన్నదాన్ని హైకోర్టు కానీ కోర్ట్ ఆఫ్ సెషన్ కానీ ఆదేశించవచ్చట. మీరు డైరెక్ట్ మేజిస్ట్రేట్ని ఆదేశించవచ్చు. వాళ్ళు బాండ్ రాయించారు, బాండ్ ప్రకారం వాళ్ళు నడుచుకోలేదు, ఈ అమౌంట్ డ్యూ ఉన్నారు, అది పన్నులాగా విధించు అని చెప్పేసి, లెవీ చేయమని చెప్పేసి చెప్తున్నారు. పైన కూడా అలా లెవీ చేస్తారు. ఇప్పుడు మనకు కొత్త చాప్టర్ ప్రాపర్టీ గురించి. ఈ ప్రాపర్టీ కూడా మనకు ఇక్కడ నుంచి ఉన్న ప్రావిజన్స్ మనకు ప్రాక్టీస్లో బాగా పనికొస్తాయి. దీనిపైన కూడా మనకు అవగాహన అంటూ ఉండాలన్నమాట. ప్రాక్టీస్లో చాలా మందికి ప్రాపర్టీ విషయాలు డీల్ చేస్తుంటారు. గోల్డ్ రికవరీ కానీ, సెల్ ఫోన్స్ కానీ, ఇంకా కొన్ని ప్రాపర్టీస్ అన్నీ చేస్తూ ఉంటారు. అది ఎలా అన్నది ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకుందాం. డిఫరెన్స్ ఉంటుంది, దానికి దీనికి డిఫరెన్స్ ఉంటుంది. ఆ డిఫరెన్స్ ఇక్కడ మనం చూసుకుంటాం. Disposal of property in chapter. Order for custody and disposal of property pending trial in certain cases. కొన్ని కేసుల్లో డిస్పోజల్ ఆఫ్ ప్రాపర్టీ లేదా కస్టడీ ఆఫ్ ప్రాపర్టీ గురించి ఉన్నటువంటి ఆర్డర్ ఎలా పాస్ చేయాలండి. వేర్ ఎనీ ప్రాపర్టీ ఈస్ ప్రొడ్యూస్డ్ బిఫోర్ ఎనీ క్రిమినల్ కోర్ట్,
క్రిమినల్ కోర్టు ఎదురుగా ప్రొడ్యూస్ చేయబడి ఉంది. అప్పుడు డ్యూరింగ్ ఎనీ ఎంక్వైరీ ఆర్ ట్రయల్, ఎంక్వైరీలో కానీ ట్రయల్లో కానీ కోర్టులో అది ప్రొడ్యూస్ చేయబడింది కోర్టు ముందు. ది కోర్ట్ మే మేక్ such order as it thinks fit for the proper custody of such property pending the conclusion of the inquiry or trial. ట్రయల్ ఎంక్వైరీ రెండు పెండింగ్ లో ఉండగా, అది కంక్లూడ్ అయ్యేంత వరకు అది పెండింగ్ లో ఉండగా ఈ ప్రాపర్టీని ఎవరి కస్టడీలో పెట్టాలి, ప్రాపర్ కస్టడీ అన్న విషయం గురించి ఆర్డర్ అయితే పాస్ చేయొచ్చు. యాజ్ ఇట్ థింగ్స్ ఫిట్, అది ఎలా అనుకుంటే అలా అనమాట. అండ్ మరియు ఇఫ్ ది ప్రాపర్టీ సబ్జెక్ట్ టు స్పీడ్ అండ్ న్యాచురల్ డీకే, అది త్వరగా పాడైపోయేటువంటి ఇది ఉందనుకోండి, అప్పుడు ఆర్ ఇఫ్ ఇట్ ఈస్ అదర్వైజ్ ఎక్స్పీరియన్స్ సోల్డ్, అలా కాకుండా ఇంకో రకంగా సరే దీని ప్రాపర్టీని ఇది చేయాలి, డిస్పోజ్ చేయాలి అని అనుకున్నప్పుడు ది కోర్ట్ మే ఆఫ్టర్ రికార్డింగ్ సచ్ ఎవిడెన్స్ యాజ్ ఇట్ థింక్స్ నెసరీ, ఒకవేళ అవసరం ఉన్నప్పుడు సాక్ష్యాలు నమోదు చేసిన తర్వాత ఆర్డర్ ఇట్ టు బి సోల్డ్ ఆర్ అదర్వైజ్ డిస్పోజ్డ్ ఆఫ్, దాన్ని అమ్మేయమని కానీ లేదా వేరే రకంగా డిస్పోజ్ చేయమని కానీ ఆర్డర్ వేయచ్చు ఆ కోర్టు. ఇది when the property is produced before court, ప్రాపర్టీని కోర్టు ముందర ప్రొడ్యూస్ చేయబడ్డప్పుడు మనం 451 కింద వెళ్ళాలి. అది ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ఫర్ ది పర్పస్ ఆఫ్ దిస్ సెక్షన్, ఈ సెక్షన్ కోసం ప్రాపర్టీ అంటే ఏంటి, ఈ ప్రాపర్టీకి మీనింగ్ అనకుండా ప్రాపర్టీలో ఇవి కూడా కలిసి ఉంటాయి అన్నారు, ఇంక్లూడ్స్ అన్నారు. ప్రాపర్టీ ఆఫ్ ఎనీ కైండ్ ఆర్ డాక్యుమెంట్ విచ్ ఈస్ ప్రొడ్యూస్డ్ బిఫోర్ ది కోర్ట్ ఆర్ విచ్ ఈస్ ఇన్ డిస్కస్టడీ, కోర్టు ముందర ప్రొడ్యూస్ చేసినటువంటి డాక్యుమెంట్ కానీ ప్రాపర్టీ కానీ ఎనీ కైండ్, ఏ ప్రాపర్టీ అయినా సరే ఆ డాక్యుమెంట్ కానీ కోర్టు ముందర ప్రొడ్యూస్ చేయబడి లేదు ఆర్ విచ్ ఈస్ ఇన్ కస్టడీ, కోర్టు యొక్క కస్టడీలో ఉన్నటువంటి డాక్యుమెంట్ కానీ ప్రాపర్టీ ఆఫ్ ఎనీ కైండ్ కానీ ప్రాపర్టీ అనే దాంట్లో కలిసి ఉంటాయి, ఇంక్లూడ్స్. బి ఎనీ ప్రాపర్టీ రిగార్డింగ్ విచ్ అన్ అఫెన్స్ అపియర్స్ టు హ్యావ్ బీన్ కమిటెడ్ ఆర్ విచ్ అపియర్స్ టు హ్యావ్ బీన్ యూజ్డ్ ఫర్ ది కమిషన్ ఆఫ్ ఎనీ అఫెన్స్, any property regarding which an offence appears to have been committed or which appears to have been used for the commission of any offence. మరి ఇందులో రెండు ప్రాపర్టీలు ఇచ్చారు. రెండు ఏమన్నారు, ఒకటి వచ్చేసి ఆ విషయంలో అఫెన్స్ జరిగి ఉంటుంది, ఆ ప్రాపర్టీ విషయంలో అఫెన్స్ జరిగి ఉంటుంది. ఇంకొకటి ఆ ప్రాపర్టీ ఉపయోగిస్తూ ఒక అఫెన్స్ చేయబడి ఉంటుంది అనమాట. ఆ ప్రాపర్టీ విషయంలో ఒక జరిగి ఉంటుంది, ఆ ప్రాపర్టీ ఉపయోగిస్తూ ఒక నేరం జరిగి ఉంటుంది. రెండు రకాల నేరాలు ఉంటాయి. ఎగ్జాంపుల్ ఎవరైనా చెప్పగలుగుతారా? చెప్పండి ప్లీజ్. సెల్ ఫోన్ సార్, ఇంకామా? గోల్డ్ ఇంకా అండ్ క్లోత్స్, క్యాష్, ఏంటి అవన్నీ ప్రాపర్టీస్. ఆ ప్రాపర్టీస్ కి అగెనెస్ట్ గా కమిట్ చేయబడి ఉంటుంది ఒక రిగార్డింగ్ విచ్ అన్ అఫెన్స్ అపియర్స్ టు అంటే అవి థెఫ్ట్ చేయబడి ఉంటాయో, మిస్అప్రాట్ చేయబడి ఉంటాయో, రాబరీ చేయబడి ఉంటాయో, అవి ఉంటాయి కదా ఏదైనా సరే. నెక్స్ట్ సెల్ ఫోన్ రిగార్డింగ్ సెల్ ఫోన్ ఐ యామ్ ఏ wounded soldier. అవును. ఆర్ విచ్ అపియర్స్ టు హావ్ బీన్ యూజ్డ్ ఫర్ ది కమిషన్ ఆఫ్ ఎనీ అఫెన్స్, కత్తులు కటార్లు అవన్నీ ఉంటాయి కదా, అవి అఫెన్స్ చేయడానికి ఉపయోగించబడి ఉంటాయి. అవి ఉంటాయి కదా, ఇనుపరాడ్లు గొడవలు సీజ్ చేసాం గొడవలు అని రాస్తూ ఉంటారు. అవి అఫెన్స్ చేయడానికి ఉపయోగించి ఉంటారు. వాటిని కూడా ప్రాపర్టీ కిందకే వస్తాయి అని ఎక్స్ప్లెనేషన్ లో ఇచ్చారు. (452) మరి కేసు అయిపోయిన తర్వాత ప్రాపర్టీ ఏం చేస్తారు, ఏం చేయాలా అన్నది 452 చెప్తారు. ఆర్డర్ ఫర్ డిస్పోజల్ ఆఫ్ ప్రాపర్టీ అట్ కన్క్లూజన్ ఆఫ్ ట్రయల్. ఆర్డర్ ఫర్ డిస్పోజల్ ఆఫ్ ప్రాపర్టీ అంటే కన్క్లూజన్ ఆఫ్ ట్రయల్. ట్రయల్ ముగిసిన తర్వాత, విచారణ ముగిసిన తర్వాత మనం ఎలా ఈ ప్రాపర్టీని ఇచ్చేయాలా అని చెప్పేసి ఆర్డర్ వేయాలని చెప్పేసి. వెన్ అన్ ఎంక్వైరీ ఆర్ ట్రయల్ ఇన్ ఏ క్రిమినల్ కోర్ట్ ఈస్ కన్క్లూడెడ్, అది ముగిసిన తర్వాత ది కోర్ట్ మే మేక్ సచ్ ఆర్డర్ యాజ్ దిస్ థింగ్స్ ఫిట్ ఫర్ ది డిస్పోజల్. ఆ ప్రాపర్టీని ఎలా డిస్పోజ్ చేయాలన్న విషయం గురించి ఆర్డర్ వేయచ్చట. డిస్పోజల్ ఎలా, బై డెస్ట్రక్షన్, అది దాన్ని డెస్ట్రాయ్ చేయమని ఆర్డర్ వేయచ్చు. కాన్ఫిస్కేషన్ అంటే అది దాన్ని జప్తు కూడా చేయమని ఆదేశించవచ్చు. లేదు డెలివరీ టు ఎనీ పర్సన్ క్లైమింగ్ టు బి ఎంటైటిల్ టు పొజిషన్ దేర్ ఆఫ్, అలా చేయొచ్చు. ఆర్ అదర్వైజ్ ఇంకో వేరే విధంగా చేయొచ్చు. దేన్ని, డెస్ట్రక్షన్ ఆఫ్ ఎనీ ప్రాపర్టీ ఆర్ డాక్యుమెంట్ ప్రొడ్యూస్ బిఫోర్ ఇట్. మళ్ళీ డిస్పోజల్ ఆఫ్ ఎనీ ప్రాపర్టీ ఆర్ డాక్యుమెంట్ ప్రొడ్యూస్ బిఫోర్ ఇట్. లేదు కాన్ఫిస్కేషన్ ఆఫ్ ఎనీ ప్రాపర్టీ ఆర్ డాక్యుమెంట్. మళ్ళీ డెలివరీ ఆఫ్ ఎనీ ప్రాపర్టీ ఆర్ డాక్యుమెంట్ ప్రొడ్యూస్ బిఫోర్ ఇట్. ఇలా మనం ఇలా కలిపి చదువుకుంటూ ఉంటే ఈ రకాలుగా చేయొచ్చా కోర్టు అని మనకు అర్థమవుతుంది.
బిఫోర్ ఇట్ ఆర్ ఇన్ ఇట్స్ కస్టడీ. ఆ కస్టడీలో ఉన్న సరేదే కోర్టు ముందు ప్రొడ్యూస్ చేసిన ప్రాపర్టీ విషయంలో ఇవన్నీ చేయొచ్చు. దాని డిస్ట్రక్షన్ కానీ, కాన్ఫిస్కేషన్ కానీ, డెలివరీకి కానీ ఇవ్వచ్చు అనమాట ఆర్డర్. ఆర్ రిగార్డింగ్ విచ్ ఎనీ అఫెన్స్ అపియర్స్ టు హ్యావ్ బీన్ కమిటెడ్ ఆర్ విచ్ హ్యాస్ బీన్ యూజ్డ్ ఫర్ ది కమిషన్ ఆఫ్ ఎనీ అఫెన్స్. మరి ఇందాక చెప్పుకున్నాం కదా, సెల్ ఫోన్లు, బంగారు, క్యాష్, అట్లాంటివి ఏదైనా సొత్తులు పోయి ఉంటాయి కదా, వాటి విషయంలో అఫెన్స్ జరిగి ఉంటుంది. ఇంకొకటి కూని కానీ, ఇంకొకటి ఎవరికైనా గాయాలు కలిగించిన సంఘటన కానీ అలా చేసినప్పుడు అందులో సీజ్ చేస్తారు కొన్ని వెపన్స్. ఏదైనా సరే వెపన్ అనే అనం కానీ ఏదైతే యూజ్ చేశారో కమిషన్ ఆఫ్ ఎనీ అఫెన్స్కి అవన్నీ దీని కిందకి వస్తాయి. అవి కూడా దాని డిస్పోజల్ కోసము జడ్జిమెంట్లోనే రాస్తారు. ది అన్మార్క్డ్ ప్రాపర్టీ ఇఫ్ ఎనీ షల్ బి డెస్ట్రాయిడ్ ఆఫ్టర్ ది అపీల్ టైమ్ ఇస్ ఓవర్ అని రాస్తారు. రాయరా రాయరా హలో హలో తెలియదు సార్. సార్ తెలియదు సార్ అసలు. తెలియదు కదా, ఒక్క నిమిషం చూస్తా. ఇది కనపడుతుందా? ఇది జడ్జిమెంట్, క్రిమినల్ కేసులో జడ్జిమెంట్. ఎప్పుడు డిస్పోజ్ అయింది? ఇది రీసెంట్గానే 21 డిసెంబర్ 2023 డిస్పోజ్ అయింది. వీళ్ళంతా ఉన్నారు ముద్దాయిలు. ఈ కేసు అయితే నాదే. ఇది ఇక్కడ రాశారు చూడండి, అప్లికేట్ ఫర్ ది అక్యూజ్ అని చెప్పేసి. ఇది సెక్షన్ ఏముంది ఈ కేసుకి? 394 ఐపీసీ. రాబరీ చేసేటప్పుడు వాళ్ళకి పొడిచారని చెప్పేసి ఇదంతా కేసు నడిచిందా, జడ్జిమెంట్. దీంట్లో ప్రాపర్టీ గురించి ఆర్డర్ అయితే ఇంకా పాస్ చేయలేదు.
అసలు ఎంబోస్ మార్క్ చేయలేదు. ఈ దీంట్లో ఎంబోస్ కత్తి ఉంది, ఒకటి వివో సెల్ ఫోన్ ఉంది, ఇది ప్రిలిమినరీ చార్ట్ షీట్ కాబట్టి వేయాల. సరే, జడ్జిమెంట్లో అలా రాస్తారు మామూలుగా, ఈ ప్రాపర్టీ షెల్ బి డెస్ట్రాయిడ్ అని చెప్పేసి రాస్తారు. అయిందా? ఆ జడ్జ్మెంట్ కాపీ మీకు వేరే చూపిస్తానండి తర్వాత. అలా చేస్తారు. నెక్స్ట్, ఎనీ ఆర్డర్ మే బి మేడ్ అండర్ సబ్సెక్షన్ 1 for any order may be made under subsection 1 for the delivery of any property to any person claiming to be entitled to possession thereof. Petition పెట్టుకోవాల్సిందే 452 కింద. ఐఎమ్ ఎంటైటిల్డ్ టు రిసీవ్ దట్ ప్రాపర్టీ అని చెప్పేసి మీరు పిటిషన్ పెట్టుకుంటూ ఇస్తారు. వితౌట్ ఎనీ కండిషన్ ఆన్ కండిషన్ దట్ ఈ ఎగ్జిక్యూట్స్ అ బాండ్ with or without a surety to satisfaction court engaging to restore such property to the court if the order made under subsection 1 is modified or set aside on appeal or revision. మరి కింది కోర్టులో ఏం చేస్తారు, ఒకరికైతే వదిలేస్తారు, యాక్టివేట్ చేస్తారు అనుకోండి. మరి ప్రాపర్టీ వచ్చేసి ఎవరితో ప్రాపర్టీ రిటర్న్ చేయమని ఆర్డర్ వేశారు. ఆర్డర్ వేసిన తర్వాత అతను వచ్చి క్లెయిమ్ చేసుకుని నాది ప్రాపర్టీ అన్నాడు. సరే, అతనికి మీతో కండిషన్ పెట్టొచ్చు, కండిషన్ పెట్టకుండా కూడా ఇచ్చేయచ్చు, తీసుకెళ్ళిపోయిన ప్రాపర్టీ అని చెప్పేసి. కండిషన్ పెడితే ఏం పెట్టాలంటే, మళ్ళీ తర్వాత ఒకవేళ ఇది యాక్టివేట్ చేశాము, వాడు అప్పీల్కి వెళ్ళి, స్టేట్ గవర్నమెంట్ అప్పీల్కి వెళ్ళి, రివిజన్ కానీ వెళ్ళి నేను ఇచ్చినటువంటి తీర్పును రివర్స్ చేసుకున్నాను అనుకుంటే, సెటిసైడ్ చేయించాను అనుకోండి, అలాంటప్పుడు మళ్ళీ ప్రాపర్టీ తీసుకొచ్చి నా దగ్గర పెట్టాలి నువ్వు అని చెప్పేసి ఒక ఇదైతే తీసుకుని ఆ ప్రాపర్టీ వాడికి ఇచ్చేయచ్చట. A court of session may, instead of itself making an order under subsection 1, direct the property to be delivered to chief judicial magistrate, who shall thereupon deal with it in the manner provided in section 457, 458, 459. సరే, కోర్ట్ ఆఫ్ సెషన్ వచ్చేసి ఈ ప్రాపర్టీ డిస్పోజల్ గురించి ఎటువంటి ఆర్డర్ పాస్ చేయకుండా డైరెక్ట్ ది ప్రాపర్టీ టు బి డెలివర్డ్ టు ది సిజిఎం, చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ గారికి ప్రాపర్టీ డెలివర్ చేసి దీని సంగతి నువ్వే చూడవయ్యా అని చెప్పేసి చెప్పాలి. అప్పటి నుంచి అతను 457, 458, 459 కింద ఎలా ఉంటుందో ప్రొసీజర్, దాని ప్రకారం అతను డీల్ చేస్తారనమాట. ఎక్సెప్ట్ వేర్ ది ప్రాపర్టీ ఈస్ లైవ్ స్టాక్ ఆర్ ఈ సబ్జెక్ట్ టు స్పీడీ అండ్ న్యాచురల్ డికే ఆర్ వేర్ ది బాండ్ హ్యాస్ బీన్ ఎగ్జిక్యూటెడ్ ఇన్ పర్సన్స్ ఆఫ్ సబ్జెక్షన్ 2 అండ్ ఆర్డర్ మేడ్ అండర్ subsection 1 shall not be carried out for 2 months on or when an appeal is presented until such appeal has been disposed of. ఇవైతే తప్ప, ఎక్సెప్ట్ వేర్ ది ప్రాపర్టీస్ లైవ్ స్టాక్, ఇవి ఉంటాయి కదా, పశువులు ఉంటాయి కదా, అవి కాకుండా అవి తప్ప, ఆర్ ఈ సబ్జెక్ట్ స్పీడీ అండ్ న్యాచురల్ డికే, అవి త్వరగా పాడైపోయే స్వభావం ఉన్నవాడిని అనుకోండి, అవి తప్ప మిగతా ప్రాపర్టీ విషయంలో వేరే బాండ్ హ్యాస్ బీన్ ఎగ్జిక్యూటెడ్ ఇన్ పర్సన్స్ ఆఫ్ సబ్సెక్షన్ 2, సబ్సెక్షన్ 2లో ప్రకారం బాండ్ రాసిమని అడిగి ఉంటారు కదా, అది రాయించినా సరే, లేదు అన్ ఆర్డర్ మేడ్ అండర్ సబ్సెక్షన్ 1 షల్ నాట్ బి క్యారీడ్ అవుట్, అది ఇచ్చేంత వరకు షల్ నాట్ బి క్యారీడ్ అవుట్. ఎంతకాలం పాటు అంటే 2 months, 2 నెలల పాటు, 2 నెలల పాటుగా 2 నెలల అంటే 2 నెలలు గడిచేంత వరకు దాన్ని ఆ ఆర్డర్ని క్యారీ అవుట్ చేయకూడదు అనమాట. లేదు, దాని మీద అప్పీల్కి వెళ్ళారు అనుకోండి, అప్పీల్ ముగిసేంత వరకు, డిస్పోజ్ అయ్యేంత వరకు దాన్ని క్యారీ అవుట్ చేయకూడదు. ఆర్డర్ని క్యారీ అవుట్ చేయకూడదు అంటే ఏంటి, ఆ ప్రాపర్టీ ఇవ్వకూడదు అని చెప్పేసి. అది 2 నెలలు ఊరికనే ఉండాలా, డిస్పోజ్ అయిన తర్వాత కేసు. ఇన్ దిస్ సెక్షన్ ఆ 2 నెలలు ఎందుకు ఉండాలా అన్నది మళ్ళీ మనకు తెలుస్తుంది. ఇన్ దిస్ సెక్షన్ ది టర్మ్ ప్రాపర్టీ ఇంక్లూడ్స్ ఇన్ ది కేస్ ఆఫ్ ప్రాపర్టీ రిగార్డింగ్ విచ్ అన్ అఫెన్స్ appears to have committed not only such property as has been originally in the possession or under control of any party, but also any property into or for which the same may have been converted or exchanged, and anything acquired by such conversion or exchange, whether immediately or otherwise. సరే, ప్రాపర్టీ అంటే యాజ్ ఇట్ ఈస్ ఒరిజినల్ రూపంలోనే ఉండాలా అన్నది కాదట. సపోజ్ ఇప్పుడు ఒక దొంగ వచ్చేసి బంగారు దొంగతనం చేశాడు, చేసిన తర్వాత అది ఏ కోర్టులోనో తాకట్టు పెట్టి డబ్బు తెచ్చుకున్నాడు అనుకోండి, లేదు అమ్మేసి డబ్బు తెచ్చుకున్నాడు అనుకోండి, ఆ డబ్బు కూడా ఇదవుతుంది. అది డబ్బు కన్వర్ట్ చేశాడు కదా, బంగారాన్ని నగదులోకి కన్వర్ట్ చేశాడు, లేదా మార్పిడి చేసుకున్నాడు, ఎక్స్చేంజ్ చేసుకున్నాడు అనుకోండి, అది కూడా వీళ్ళకే ఇవ్వాలా. నీది బంగారు కదా పోయింది, ఇక్కడ ఉన్నది డబ్బులు, నీకు రావుపో అని అనడానికి అయితే ఉండదు అనమాట. అది అతను కన్వర్ట్ చేసి లేదా ఎక్స్చేంజ్ చేయబడి ఉంటే ఆ ప్రాపర్టీ. ప్రాపర్టీ ఇంక్లూడ్స్ ఇన్ ది కేస్ ఆఫ్ ప్రాపర్టీ రిగార్డింగ్ విచ్ అన్ అఫెన్స్ అపియర్స్ టు హ్యావ్ బీన్ కమిటెడ్, ఏ ప్రాపర్టీ విషయంలో అయితే ఈ అఫెన్స్ జరిగింది అని అనిపిస్తా ఉందో ఆ ప్రాపర్టీ
నాట్ ఓన్లీ సచ్ ప్రాపర్టీ, అదే ప్రాపర్టీనే కాదు, సేమ్ ప్రాపర్టీనే కాదు, యాజ్ హ్యాస్ బీన్ ఒరిజినల్లీ ఇన్ ది పొజిషన్, ఇతరు ఈ పొజిషన్లో ఒరిజినల్గా ఉన్న ప్రాపర్టీనే కాదు, అంటే నీ చేతిలో నుంచి క్యాష్ వెళ్ళిపోయింది, నీ చేతిలో నుంచి బంగారు వెళ్ళిపోయింది, అది ఒరిజినల్ అనమాట. అదే కాదు పొసెషన్ ఆర్ అండర్ కంట్రోల్ ఆఫ్ ఎనీ పార్టీ, బట్ ఆల్సో ఎనీ ప్రాపర్టీ ఇంటూ ఆర్ ఫర్ విచ్ ది సేమ్ మే హ్యావ్ బీన్ కన్వర్టెడ్. ఎనీ ప్రాపర్టీ కన్వర్ట్ చేసిందనే సరే, ఎక్స్చేంజ్ చేయబడినా సరే, అవి కూడా మనకు డిస్పోజ్ చేయదన్న ప్రాపర్టీ అవుతాయి అనమాట. అంటే ఎవరు ఎంటైటిల్ ఉన్నారో వాళ్ళకు ఇవ్వచ్చు. బంగారు పోగొట్టుకున్నాను అనుకోండి, దాని బదులు క్యాష్ వచ్చి ఉంటే క్యాష్ ఇచ్చేయాలన్నమాట. అది 453. Payment to innocent purchaser of money found on accused. When any person is convicted of any offence which includes or amounts to theft or receiving stolen property, and it is proved that any other person bought the stolen property from him without knowing or having reason to believe that the same was stolen, and that any money has on his arrest been taken out of possession of the convicted person, the court may, on the application of such purchaser, and on the restitution of the stolen property to the person entitled to the possession thereof, order that out of such money a sum not exceeding the price paid by such a purchaser be delivered to him. సరే, దొంగతనము అట్లా కేసులో ఏమైంది, వాడు బంగారు తీసుకొచ్చాడు, మనకి ఇచ్చాడు, మనకు తెలియదు వాడు దొంగతనం చేసి తీసుకొచ్చి ఇచ్చాడు, మనకు తెలియక ఏం చేసాం, అమాయకంగా మనం డబ్బులు ఇచ్చేసాం, ఇన్నోసెంట్ మనం డబ్బులు ఇచ్చేసాం. అలాంటప్పుడు ఆ పర్సన్ వచ్చేసి కన్విక్షన్ పడింది. అప్పుడు వచ్చేసి కొన్నవాడు వచ్చేసి అప్లికేషన్ పెట్టుకుని డబ్బులు ఇచ్చారు, మనం డబ్బులు ఇచ్చాము, ముద్దాయి దగ్గర ఆ డబ్బులు సీజ్ చేశారు పోలీసు వాళ్ళు, కోర్టుకు పెట్టారు. అలాంటప్పుడు ఇది మనం వెళ్ళి కోర్టుకు అప్లికేషన్ పెట్టుకుని, అయ్యా వాడు నాకు ఇది తెచ్చి అమ్మాడు, నేను వాడు దొంగతనం చేసి ఉంటాడని నేను అనుకోలేదు, ఏదో అమాయకంగా తీసేసుకున్నాను, డబ్బులు ఇచ్చాను వాడికి, ఆ డబ్బులు నాకు ఇప్పించండి, ఇదో మీ ప్రాపర్టీ మీరు తీసుకోండి స్వామి నాకేంటని ఇచ్చేయాలన్నమాట. అది ఆన్ ది అప్లికేషన్ ఆఫ్ సచ్ పర్చేజర్ అండ్ ఆన్ ది రెస్టిట్యూషన్ ఆఫ్ ది స్టోలన్ ప్రాపర్టీ, ఎవరికి, టు ది పర్సన్ ఎంటైటిల్డ్ ది పొజిషన్ దేర్ ఆఫ్, ఎవరికి పొజిషన్ ఇవ్వాల్సిందో ఆ పర్సన్ కి రెస్టిట్యూషన్ అంటే తిరిగి ఇచ్చివేసి మనం అప్లికేషన్ పెట్టుకుంటే కోర్టు ఆర్డర్ చేయమని, ఆర్డర్ దట్ అవుట్ ఆఫ్ సచ్ మనీ ఏ సమ్ నాట్ ఎక్సీడింగ్ ది ప్రైజ్ paid by such purchaser be delivered to him. అవుట్ ఆఫ్ సచ్ మనీ అంటే ఏంటి, ఈ మనీ ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఇది ఇక్కడ ఉంది. ఎక్కడి నుంచి దొరికింది, ఇది ఎక్కడ దొరికింది? హలో, కన్విక్టెడ్ పర్సన్ నుంచి దొరికింది, ఆ పొజిషన్ నుంచి దొరికింది అనమాట. ఆ డబ్బులోంచి వీళ్ళు ఎంతకైతే కొన్నారో, ఆ పర్చేసర్ ఎంతకైతే ఇవ్వాల్సి ఉందో, ఎంత ఇచ్చారు డబ్బులు, అది మించకుండా సమ్ నాట్ ఎక్సీడింగ్ ది ప్రైస్ పేడ్ బై సచ్ పర్చేసర్ బీ డెలివర్డ్ టు హిమ్ అనమాట. అది దీని గురించి బాధపడే అవసరం ఉండదు, భయపడే అవసరం ఉండదు. నేను డబ్బులు ఇచ్చి తీసుకున్నానని నాకు తెలియదు వాడు దొంగతనం చేసినాడు, నువ్వు అప్లికేషన్ కూడా పెట్టుకోవచ్చు అని ఇక్కడ అర్థమవుతుంది. కొన్నవాడు కూడా, రిసీవర్ స్టోలన్ ప్రాపర్టీ కూడా అట్లా అనుంటే. 454 అపీల్ అగైన్స్ ఆర్డర్స్ అండర్ సెక్షన్ 452 453. 452 అంటే డిస్పోజల్ తర్వాత ఎవరి ప్రాపర్టీ వాళ్ళకి ఇచ్చేయమని ఆర్డర్ చేసేది. 453 అంటే ఇందాక చదువుకున్నాం మనం. దానిపైన అపీల్స్కి ఎక్కడ వెళ్ళాలి అంటే, ఎనీ పర్సన్ అగ్రీడ్ బై ఆర్డర్ మేడ్ బై ఏ కోర్ట్ అండర్ సెక్షన్ 452 ఆర్ సెక్షన్ 453 may appeal it to the court to which the appeals ordinarily lie from convictions by the former court. మరి జేఎఫ్ సింగర్ కోర్టు నుంచి ఇచ్చారనుకోండి, అప్పీల్కి ఎక్కడికి వెళ్తాం, సెషన్స్ కోర్టుకి వెళ్తాం, అట్లా ఆ కోర్టుకి అప్పీల్ చేసుకోవచ్చు ఈ ఆర్డర్స్ పైన. ఆన్ సచ్ అప్పీల్ ది అప్పీల్ కోర్ట్ మే డైరెక్ట్ ది ఆర్డర్ టు బి స్టే పెండింగ్ ది డిస్పోజల్ ఆఫ్ ది అప్పీల్. అప్పీల్ పెండింగ్ ఇదైతే కింది కోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ ఏదైతే అది స్టే చేయొచ్చు, ఆర్ మే మోడిఫై, మరి దాన్ని మోడిఫై కూడా చేయొచ్చు, లేదా ఆల్టర్ చేయొచ్చు, లేదా అన్నల్ చేయొచ్చు, అంటే చెల్లదు అని కూడా చెప్పొచ్చు. ఆర్డర్ అండ్ మేక్ ఎనీ ఫర్దర్ ఆర్డర్స్ దట్ మే బి జస్ట్. ఏది సహేతుకం అంటే జస్ట్ అని న్యాయం అనుకుంటే ఆ ఆర్డర్ అయితే పాస్ చేయొచ్చు అనమాట ఆ కోర్టు, అప్లైట్ కోర్టు. ఒకవేళ సెషన్స్ కోర్టు ఆర్డర్ వేసింది అనుకోండి, అప్పీల్కి ఎక్కడికి వెళ్తాం, హైకోర్టు మోడిఫై చేయొచ్చు, ఆర్డర్ చేయొచ్చు అని చదువుకోవాలి. నెక్స్ట్, ది పవర్స్ రెఫర్డ్ టు సబ్సిక్వెంట్ టు మే ఆల్సో బి ఎక్సర్సైజ్ బై కోర్ట్ ఆఫ్ అపీల్ confirmation or revision while dealing with the case in which the order referred to in subsection 1 was made. ఈ పవర్స్ అయితే ఏదైతే ఉన్నాయో
ఆ పవర్స్ ఏ కోర్టు ఉపయోగించవచ్చు అంటే, ఏ కోర్టు ఎక్సర్సైజ్ చేయొచ్చు అంటే, బై కోర్ట్ ఆఫ్ అపీల్ కన్ఫర్మేషన్ ఆర్ రివిజన్ వైల్ డీలింగ్ విత్ ది కేస్ ఇన్ విచ్ ది ఆర్డర్ రెఫర్ టు సబ్జెక్ట్ 1 వాస్ మేడ్. ఒకవేళ దీనిపైన స్పెసిఫిక్ గా ఈ ఆర్డర్ పైన అప్పీల్ స్పెసిఫిక్ గా లేకపోయినా సరే, అప్పీలేట్ కోర్టు ఏం చేయొచ్చు అంటే, ఆ రీజన్ కన్ఫర్మేషన్ అప్పీల్ వెళ్ళుంటారు కదా, దాంట్లో ఈ ప్రాపర్టీ గురించి కూడా ఆర్డర్ ఇచ్చేయచ్చు అనమాట. అంటే మోడిఫై చేయొచ్చు, ఆల్టర్ చేయొచ్చు, అనాల్ చేయొచ్చు. ఈ ఆర్డర్స్ ని చేసేటువంటి పవర్స్ ఎక్సర్సైజ్ కూడా చేయొచ్చు అనమాట అప్పీలేట్ కోర్ట్, కోర్ట్ ఆఫ్ అపీల్. Destruction of levelers and other matter 455 on a conviction under section 292, 293, 501, section 502 of the IPC, the court may order the destruction of all the copies of the thing in respect of which the conviction was had and which are in the custody of court or remain in the possession or power of the person convicted. ఇవి ఉన్నాయి కదా 292, 293, ఇవి తెలుసు కదా మీకు. అశ్లీల సాహిత్యం 292 అదేనా, 292 అబ్సీన్ బుక్స్ సాంగ్స్ ఉంటాయి. సేల్ ఎట్సెట్రా ఆఫ్ అబ్సీన్ బుక్స్, సేల్ ఎట్సెట్రా అబ్సీన్ ఆబ్జెక్ట్స్ టు ఎన్ పర్సన్. ఇవి ఏదైనా ఉంటే అవి డిస్ట్రాయ్ చేయొచ్చు అనమాట. కోర్ట్ మే ఆర్డర్ డెస్ట్రక్షన్ ఆల్ ది కాపీస్. ఆ బుక్ ఉన్నది, అవి ఆ సాహిత్యం ఉన్నది, ఎన్ని కాపీస్ ఉంటే అన్ని డిస్ట్రాయ్ చేయమని కూడా ఆర్డర్ వేయచ్చు. అండ్ విచార్ ఇన్ ది కస్టడీ ఆఫ్ ది కోర్టు కస్టడీలో ఉన్న అవన్నీ డిస్ట్రాయ్ చేయమని చెప్పొచ్చు. ఆర్ రిమైన్ ఇన్ ది పొజిషన్ ఆర్ పవర్ ఆఫ్ ది పర్సన్ కన్విక్టెడ్. ఇంకా వాడి దగ్గర ఏమైనా మిగిలి ఉంటే అవి కూడా డిస్ట్రాయ్ చేయమని అడగచ్చు. అలాగే 501, 502 కింద డిఫమేషన్ సంబంధించిన మ్యాటర్ పబ్లిష్ చేయబడింది అనుకోండి, ఆ కాపీస్ కూడా అన్ని డిస్ట్రాక్ట్ చేయమని చెప్పొచ్చు కోర్టు. ది కోర్ట్ మే ఇన్ లైక్ మేనర్ ఆన్ కన్విక్షన్ అండర్ సెక్షన్ 272, 273, 274, 275 of the IPC order the food, drink, drug or medical preparation in respect of which the conviction was had to be destroyed. ఏదైతే దొరికిందో అవి, ఇది ఫుడ్ అడల్టరేషన్ గురించి వస్తుంది మనకి. అవి కూడా డిస్ట్రాయ్ చేయమని కోర్టు ఆర్డర్ వేయచ్చు, కన్విక్షన్ పడ్డప్పుడు మాత్రమే. సరే, ఇప్పుడు వరకు స్టాప్ చేద్దాం.